మీరా మురారి షర్ట్ తీసుకొని మురారి తనతో ఉన్నట్టు కలలు కంటూ తనతో మాట్లాడినట్టు తనతో స్పెండ్ చేసినట్టు చెప్పుకుంటూ ఉంటుంది. ఇంకెన్ని రోజులే మురారి నిన్ను దక్కించుకునే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మీరా వాళ్ళ నాన్నను కలవడానికి బయట పని ఉందని చెప్పేసి వాళ్ళ నాన్నను కలవడానికి అయితే వెళ్తుంది. ఇంట్లో అబద్ధం చెప్పేసి తర్వాత వాళ్ళ నాన్నని కలిసిన తర్వాత, నాన్న చూడండి ఫోటో, ఈ ఫోటో ఇంకొక రోజు ఇంకొక విధంగా ఉంటుంది. అది ఎలా అంటే మురారికి నాకు పెళ్ళి జరిగినట్టు ఫోటో తీసి మీకు పంపిస్తాను అని చెప్పేసి అంటే, అమ్మ నువ్వు అక్కడంతా బాగానే ఉన్నావా, నీకంతా మంచిగా ఉందా అంటే, నాన్న నేనంతా మంచిగా ఉన్నాను అని చెప్పేసి అంటుంది. తర్వాత నాన్న ఇల్లు అమ్మే విషయంలో ఎంతవరకు వచ్చింది అంటే, ఉందమ్మా ప్రాసెస్లో ఉంది అంటే, నాకు డబ్బు చాలా అవసరం నాన్న, మీరు ఆ పని తొందరగా అయ్యేలా చూడండి అంటే, నీకెందుకమ్మా డబ్బు అవసరం అంటే, అదేంటి నన్ను అలా అడుగుతున్నారు ఎంత అమాయకంగా, డబ్బు అవసరం లేకుండా ఏ పని జరుగుతుంది అంటే, అప్పుడు వాళ్ళ నాన్న అదేంటి మీరా ఇంతకుముందు అంటే బయట ఉంటే డబ్బు అవసరం ఉంటుంది, ఇప్పుడు ఇంట్లో సెటిల్ అయ్యావు కదా నీకు డబ్బుతో ఏం అవసరం అంటే, అదేంటి నాన్న ఎంతోమందికి ఎన్నో చోట్ల డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, డబ్బులు లేకుండా ఏ పని అయితే జరగదు, నాకైతే డబ్బు అయితే చాలా అవసరము, నేను మురారిని దక్కించుకోవాలంటే ఎంతోమందికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయాల్సి ఉంటుంది, మీరు ఆ పని తొందరగా అయ్యేటట్టు చూడండి నాన్న, నేను ఇంటికి వెళ్తున్నాను, నేను ఫ్రెండ్ని కలుస్తాను అని చెప్పేసి అబద్ధం చెప్పేసి వచ్చాను అని చెప్పేసి మీరా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోతుంది. మీరా వాళ్ళ నాన్న మురారి చేసిన పని వల్ల నా బిడ్డ బాధపడుతూ ఉంది, ఇటు కృష్ణ కూడా బాధపడుతుంది. మీరా మురారిని పెళ్లి చేసుకుంటే కృష్ణ జీవితం కూడా అన్యాయం అయిపోతుంది, పాపం తను ఏమైపోతుందో ఏమో, కాబట్టి మురారిని ఏదో ఒకటి చేయాలి, నేనే ఏదో ఒక ప్లాన్ వేయాలి అని చెప్పేసి తనైతే ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు మీరా మళ్ళీ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. నాన్న ఇల్లు అమ్మే విషయంలో ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి. ఇంతలో కృష్ణ అయితే పూలు కోయడానికి బాల్కనీలోకి వస్తుంది. కృష్ణ మీరా ఫోన్లో మాట్లాడడం విని తను అయితే నేను అనాథని నాకు ఎవరు లేరని చెప్పింది, మరి నాన్న అంటుంది, నాన్న అని ఎవరిని అంటుంది అని చెప్పేసి తను మీరా దగ్గరికి వెళ్ళి తను క్వశ్చన్ చేస్తుంది.